వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు ఈ వీడియోలో చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి. అయితే చాలా రోజుల తర్వాత నేను పిల్లలతో బయటికి మార్కెట్కి అయితే వెళ్ళానండి నిన్న. మాకు మేము ఉంటున్న ఏరియాలో గురువారం ఉంటుందన్నమాట మార్కెట్. కానీ ఇంకా పిల్లలతోటి మార్కెట్లో నేను నడవలేను. అండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. నేను బరువును ఎక్కువ మోయలేకపోతున్నానండి. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ బరువును ఎక్కువ మోయలేకపోతున్నాను. అందుకే సాటర్డే వెళ్తాం అనమాట మా హస్బెండ్ మేమందరం కలిసి. సో ఇంకా ఈరోజు అయితే మా వాళ్ళకి ఉగ్గాని తెలుసా అండి, ఉగ్గాని అయితే చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా లంచ్ కూడా చేసేసి పెట్టేశానండి. వాళ్ళ పప్పు చేశాను, అంతే శుక్రవారం కదా పప్పు చేశాను అనమాట. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లంచ్ కూడా ప్యాక్ చేశాను పెద్ద పాపకి. ఇంకా చిన్న పాపకి హాఫ్ డే స్కూల్సే, ఇంకా వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించేశాను. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే చదవడం స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే మార్నింగ్ 9:30కి కూర్చున్నాను అనమాట. నాకు అన్ని పనులు అయిపోయి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి నా పనులన్నీ చేసుకొని నేను చదవడం స్టార్ట్ చేసేది 9:30కి స్టార్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు అంతా సీరియస్ ప్రిపరేషన్ ఏం కాదు కదా, మెల్లగా స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. అట్లా నాకేంటిదంటే ఫ్రెష్గా చేస్తానన్నమాట. నేను ఒక 1 అవర్ ఆ టైంలో నాకు నిద్ర రాదు, ఏం చేయాలని కూడా అనిపించదు. సో ఒక 1 అవర్ నేను అట్లా చదివాను అనుకోండి, నా మైండ్కి ఒక రకమైన ఒక హ్యాపీనెస్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో నిన్న మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా. యాక్చువల్లీ ఎందుకు వెళ్ళాను అంటే, రేపు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో టీం అందరు కలిసి రిసార్ట్కి అయితే వెళ్తున్నారనమాట. ఈసారి ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేశారు. ఎంప్లాయీ మాత్రమే కాదు, ఎంప్లాయీతో పాటు కంప్లీట్ ఫ్యామిలీ కూడా రావచ్చు అని చెప్పేసి అన్నారు. నా దగ్గర అసలు ఏమి స్టిక్కర్స్ అట్లాంటివి ఏమీ లేవండి. యాక్చువల్లీ నేనైతే అసలు ఈవెన్ ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ ఇట్లాంటివి వేసుకునే టైప్ కూడా కాదనమాట. స్టిక్కర్స్ కూడా కొన్ని నెలలు అయిపోయింది. ఏదో ఇంట్లో ఒక తిలకం లాంటిది అట్లా ఉంటాం కదా, సో అట్లాంటివి కొనుక్కొని పెట్టుకునేదాన్ని. అసలు మేకప్కి సంబంధించినవి కానీ ఇట్లాంటివి నా దగ్గర ఏమి ప్రోడక్ట్స్ ఉండవు. పిల్లల్ని కూడా ఏదో ఫంక్షన్స్ అప్పుడు పండుగలప్పుడు రెడీ చేస్తాను కానీ నార్మల్గా రెడీ చేయను. సో అవన్నీ కావాల్సినవన్నీ కొనుక్కొచ్చుకున్నాను. అట్లనే వచ్చేటప్పుడు సమోసా కూడా వేడిగా చేస్తుంటే తీసుకొచ్చుకున్నాను. అవి చిన్న హ్యాపీనెస్సే కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పిల్లలు కూడా బ్రేస్లెట్ కొనివా అమ్మ అని చెప్పేసి అడిగారు. నా పిల్లలు ఏంటిదంటే వాళ్ళు నాన్నతో బయటికి వెళ్ళినప్పుడు ఏది పడితే అది అడుగుతారు. మరి నా దగ్గర డబ్బులు ఉండవని అనుకుంటారో ఏంటో, నేను బయటికి వెళ్ళినప్పుడు అసలు ఏమీ అడగారు అనమాట. బయట నార్మల్గా మార్కెట్స్లలో అన్ని బొమ్మలు అవి పెట్టి అమ్ముతారు కదా, బెలూన్స్ అవన్నీ అమ్ముతారు కదా. కానీ మా పిల్లలైతే నాతో పాటు వచ్చినప్పుడు ఏమీ అడగారు అనమాట. వాళ్ళ నాన్నతోటి వెళ్తే అందరం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ నాన్న అడుగుతారు కానీ నన్ను మాత్రం అడగరు. అయితే రిసార్ట్కి వెళ్తున్నామని చెప్పాను కదండి, రేపు చూడాలి మరి. ఇది వచ్చేసి 70 కిలోమీటర్స్ అవుట్స్కట్స్లో ఉంటా. నార్మల్గా అయితే 2 అనుకున్నారు. ఆ రెండిట్లలో ఇంకా ఏది ఫైనలైజ్ చేయలేదు. చూడాలి రేపు. నేను కూడా ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్తో టీంతో ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ అనమాట. వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవ్వడానికే ఇట్లా ప్లాన్ చేశారంట. నాకైతే ఇప్పటివరకు నేను ఆఫీస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు రిసార్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా నేను తప్పించుకునేదాన్ని. పోయి ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇంటికి వెళ్ళొచ్చులే అని చెప్పేసి అనుకునేదాన్ని. సాటర్డే సండేసే ప్లాన్ చేస్తారు కదా ఇలాంటివన్నీ. నేను ఎందుకులే వేస్ట్ ఈవెన్ అవి ఫ్రీగానే కంపెనీ మనకు ఎవ్రీ మంత్ కొంచెం బడ్జెట్లో ఎంప్లాయీస్కి ఇట్లా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా, అవుటింగ్ అని చెప్పేసి టీమ్ లంచ్ అని చెప్పేసి. అప్పుడు నేను టీమ్ లంచ్కి వెళ్ళేదాన్ని కానీ అవుటింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా డుమ్మా కొడుతుంటిని. ఇంకా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఫ్రీగా అన్నీ చూడొచ్చు కానీ నేనేంటిదంటే ఇంటికి వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. నాకు అంత దూరం ట్రావెల్ చేసి నాకు అవన్నీ నేను ఆడలేను కూడా. నేను కొంచెం ఏమంటారు, ఎక్కువ దూరం నడిచినా కూడా కళ్ళు తిరిగి పడిపోయే టైప్ అనమాట నేను. ఇంకా ఆఫీస్లో చాలా బక్కగా ఉండేదాన్ని. ఇంకా ఎట్లాంటి రైడ్స్కి కానీ వాటర్ రైడ్స్ అట్లాంటివి కొన్ని ఉంటాయి కదండి కొన్ని రిసార్ట్స్లో, ఈ గేమ్స్ కానీ నేను అవన్నీ ఏం ఆడలేనప్పుడు పోయి ఎందుకు అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. హైదరాబాద్ నుంచి మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ముందే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఈసారి ఫస్ట్ టైం అనమాట రిసార్ట్కి వెళ్ళడము. చూడాలి ఎలా ఉంటుందో. నేను కుదిరితే రేపు రేపటి వీడియోని 2 days తర్వాత అట్లా పోస్ట్ చేస్తాను, మండే రోజు, విత్ మై హస్బెండ్ పర్మిషన్. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే, నేను నిన్న చెప్పాను కదండి ఫైన్ ఆర్ట్స్ బుక్ తీసుకున్నాను, అది చదువుతున్నానని చెప్పేసి అన్నాను కదా. నాకు ఒకటి చెప్తానండి, నిన్న 2-3 హౌస్ వైఫ్స్ అయితే చాలా రిక్వెస్టింగ్గా అడిగారనమాట, అక్క ప్లీజ్ అని. ఎన్ని ప్లీజులు పెట్టినరో. అయితే ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో లాగా, ప్లీజ్ అక్క రేపు మీ వీడియోలో అట్లీస్ట్ ఒక 2 minutes అయినా 1 minute అయినా మాట్లాడండి చాలు అని చెప్పేసి ఒక సిస్టర్ నిన్న కామెంట్ చేశారండి నిన్నటి వీడియోకి. ఇన్ని పనులు చేస్తా ఎట్లా చదువుతున్నారు అక్క, అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఒకటి చెప్తానండి, ఇప్పుడు
నేనేంటిదంటే ఫస్ట్లో ఓసిడి టైప్ అనమాట, చాలా ఓసిడి ఉండేది నాకు. అసలు ఇంట్లో ఏ చిన్న అంటే ఇంత ఏమంటారు డస్ట్ కూడా ఉండద్దు అట్లాంటి ఉన్న నేను ఇప్పుడు ఎట్లా మారిపోయినా అంటే నా కిచెన్ చూస్తే తెలిసిపోతుంది. జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్స్, ఇంకా గోడలు కూడా అప్పుడప్పుడు ఇట్లా దుమ్ము కొట్టుకొని పోయి ఇట్లా ఉంటాయి అనమాట. నేనేంటిదంటే ఒకప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ అట్లా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను అంటే ఒక 2 years నుంచి ఇవన్నీ నేను పక్కకు పెట్టేశాను. నిజంగా నీకు ఒక పెద్ద గోల్ ఉంది, ఇట్లాంటి ఎగ్జామ్స్కి నువ్వు ప్రిపేర్ అవ్వాలి అండ్ హౌస్ వైఫ్ పిల్లలతోటి చిన్న పిల్లలతోటి ఇంటికి వెళ్ళి చాకరీ చేసుకుంటే చదవాలి అని అంటే ఇట్లాంటి ఓసిడి అనేటువంటిది ఉంటే మాత్రం మనం చేయలేము. నేను అందుకనే ఒక 2 years బ్యాక్ ఎప్పుడైతే నేను సెకండ్ ప్రిలిమ్స్ గ్రూప్ 1 రాసానో అప్పుడు ఒక డిసైడ్ అయిపోయానండి. యాక్చువల్లీ అప్పుడు నేను ఒక పర్సన్తో మాట్లాడాను అనమాట, నా ఫ్రెండ్తో. అప్పుడు తను చెప్పింది, ఇవన్నీ పెట్టుకోకే, నువ్వు పెట్టుకుంటే నువ్వు అసలు చేయలేవు పనులు, ఇవన్నీ పనులు చేసుకుంటూ చదువుకోలేవు. నువ్వు ఒక పని చేయి అంటే వీక్ డేస్లో ఈ పనులు చేయాలి, వీకెండ్స్లో ఈ పనులు చేయాలి అని చెప్పేసి నువ్వు పెట్టుకో, నీకు చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో తను ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు నేను కొంచెం ట్రై చేశాను. ఫస్ట్ 2 weeks నాకు కొంచెం ఇబ్బంది అయింది, కానీ తర్వాత నుంచి చాలా అలవాటు అయిపోయింది ఇంకా నాకు. నేను ఇంకా మా వాళ్ళు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఈ విషయం చాలాసార్లు చెప్పానండి. 9:30 నుంచి వెళ్ళి నేను అసలు ఏం పని చేయను. ఆ టైం కల్లా నేను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంటే అక్కడికి నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నేను అప్పుడే కొంచెం ఇంకొక 1/2 hour ముందు లేస్తే నా స్నానం పూజ కూడా అయిపోతుంది అనమాట. సో అన్నీ కంప్లీట్ చేసుకొని కూర్చునేదాన్ని. మార్నింగ్ స్లాట్లో నాకు 3 hours దొరికేదండి కంటిన్యూస్గా. యూట్యూబ్ అంటారా, యూట్యూబ్ అనేటువంటి నేను దానికి అంత ఎక్కువ టైం స్పెండ్ చేయనండి. మీరు చూసేది జస్ట్ ఒక 10 minutes వీడియో, దీనికి రఫ్గా ఒక 20 minutes అయితే పడుతుంది కావచ్చు. 20 కాదులేండి, ఒక 30 minutes. ఓన్లీ వాయిస్ ఓవర్ టైం మాత్రమే ఇందులో క్యాలిక్యులేట్ అవుతుంది. రిమైనింగ్ టైం అంతా నేను చదువుతూనే ఉంటాను రికార్డ్ అయిన టైంలో. సో అదంతా టైం వేస్ట్ అయితే కాదు. అప్లోడింగ్ కానీ ఎడిటింగ్ కానీ అంత ఎక్కువ ఎడిటింగ్ కూడా నేను చేయను. సో దట్ నాకు ఒక 20 minutes కూడా పట్టదనమాట. సో ఇంకో కొంతమంది హౌస్ వైఫ్స్ ఎట్లా ఉంటారంటే కడిగిందే కడగడము, తుడిచిందే తుడవడము ఇట్లా చేస్తూ ఉంటారనమాట. ఓవర్ క్లీనింగ్ చేస్తారు. ఇట్లాంటి గోల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఓవర్ క్లీనింగ్ ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనకు దొరికేదే తక్కువ టైం అండి. ఆ తక్కువ టైంలో మనం ఇవన్నీ చేస్తూ కూర్చుంటే మనం ఎప్పుడు చదువుతాం చెప్పండి. సో నేను ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశానో అప్పుడు నేను మేడ్ని అయితే పెట్టుకున్నాను. మనం అనుకుంటాం కావచ్చు అంటే అంట్లు కడగడానికి, ఇల్లు తుడుచుకోవడానికి మనమే పని చేసుకుందాము, కొంచెం ఎక్సర్సైజ్గా అవుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్లో అనుకుని నేను అసలు మేడ్ అయితే పెట్టేదాన్ని కాదు, అనవసరంగా ఎందుకు డబ్బులు ఇవ్వడము అని చెప్పేసి అనుకునేదాన్ని. మనం నెల అనుకుంటాం కానీ ఒక 1-2 సంవత్సరాలకు వచ్చేసరికి మనం ఒక 2-3 సంవత్సరాలు మనం మేడ్కి ఇచ్చే డబ్బులతో ప్రజెంట్ ఒక తులం బంగారం అయితే చేయించుకోవచ్చు అని అనిపించి ఫస్ట్లో నేను వదిలేశాను. మేము ఇక్కడికి వచ్చి 5 years అయింది. జస్ట్ ఒక 1.5 year నుంచి అయితే నేను మేడ్ని పెట్టుకున్నాను. ఇంకా అది కంటిన్యూ చేస్తున్నానండి. నా హెల్త్ కూడా అంత బాగుండట్లేదు, వంగి చేసే అంత చేయలేకపోతున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను మేడ్ని పెట్టుకున్నాను. దానివల్ల నాకు ఏంటిదంటే మేడ్ని పెట్టుకోవడం వల్ల ఒక 15 to 20 కూడా కాదు, ఒక 30 minutes దాకా నాకు టైం అయితే సేవ్ అవుతుంది. అక్కడ నేను సీరియస్ మెయిన్స్ ప్రిపరేషన్ చేసినప్పుడు అక్కడ నాకు సేవ్ అయిందనమాట. ఇన్ కేస్ మీకు పెట్టాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు. నార్మల్గా సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సంగతి నేను చెప్తున్నాను. అంటే నేను మండే టు ఫ్రైడేలో కేవలం 1 day మాత్రమే బట్టలు వాషింగ్కి వేస్తానండి. ఎప్పుడైనా ఇంకా పిల్లలకి ఇంకా ఎమర్జెన్సీ యూనిఫామ్స్ 2 లేవు అనుకున్నప్పుడు, ఇంకా అంటే స్పేర్లో ఇంకొకటి లేదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పిండేస్తాను. మధ్యలో వాళ్ళకి స్పోర్ట్స్ యూనిఫామ్ అట్లా ఉన్న ఆ టైంలో మాత్రమే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను. అండ్ ఇంకా అంట్లు అంటారా ఇంకా నేను అవి టచ్ చేయను. అండ్ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత అంటే 4:30 ఆ టైంలో ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఆ టైం ఒక 6:30-7 వరకు అయితే నేను వాళ్ళకి కేటాయిస్తాను. డిన్నర్ ప్రిపరేషన్ ఆ 3 hours డిన్నర్ ప్రిపరేషన్ కావచ్చు, వాళ్ళకి హోంవర్క్ చేయించడం, స్నాక్స్ పెట్టడం, వాళ్ళకి తినిపించడం, ఆ పని అంతా నేను 8:30 వరకు నేను పెట్టేసుకుంటాను అనమాట. ఆ 4 hours నేను అసలు దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు, తగ్గించడానికి ఉండదు అనమాట. ఇంకా ఆ 4 hours అనేటువంటిది ఎనఫ్ నాకు. తర్వాత మా హస్బెండ్ వచ్చే వరకు నేను చదువుకుంటాను. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి నేను చదువుకునేదాన్ని. సో ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, అంత ఎక్కువ బర్డెన్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ టైం ఫ్రేమ్స్ మేబీ అందరికీ ఒకలాగా వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ మనం ఒకసారి థింక్ చేయగలిగితే అంటే నేను కేవలం ఈ డేస్లో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే మనకు మండే టు ఫ్రైడే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ టైమింగ్స్లో ఈ పనులు మాత్రమే చేస్తాను ఎక్స్ట్రా. అంటే మనకు నార్మల్ పిల్లలు వెళ్ళిపోయినప్పుడు ఇంకా మనకు లంచ్ అంటే భర్త పిల్లలు ఆఫీస్కి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకేం పని ఉంటుంది చెప్పండి, చదువుకుంటూ కూర్చోవచ్చు మనం ఆ టైంలో. సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పనులు, ఇంకా వాళ్ళకు హోంవర్క్ చేయించడం, చదివించడం, తినిపియడము, ఇవన్నీ ఒక పని అయిపోయిన తర్వాత నేను పిల్లల్ని పడుకోబెట్టి ఆ నైట్ ఒక 2 hours చదువుతాను. సో ఇట్లా డిజైన్ చేసుకోవడానికి ఒకసారి చూడండి. అంత రిక్వెస్టింగ్గా అడిగారు కాబట్టి నాకు నిజంగా చెప్పకుండా ఉండాలనిపించలేదన్నమాట. ఖచ్చితంగా చెప్తాను అని చెప్పేసి మెయిల్ చేశాను, అందుకే వీడియోలు ఇంక్లూడ్ చేశాను. సో లాస్ట్ ఇంకొక 2 chapters అయితే ఉన్నాయి. ఒక చాప్టర్ నేను
వీడియో షూట్ చేసే టైంలోనే అయిపోయిందండి. ఇంకొక చాప్టర్ ఉంది, అది కంప్లీట్ చేసేస్తాను. బుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో రేపు రిమైనింగ్ బుక్స్ ఏం చదువుతాను అనేటువంటిది, రేపు కాదులేండి, అసలు రేపు బయటకు వెళ్తున్నాం కదా, రేపు ఇంకా చదవడానికి ఉండదు, శనివారం ఆదివారం చదవడానికి ఉండదు. మండే రోజు చూద్దాము. మండే రోజు మళ్ళీ ఏ సబ్జెక్ట్ చదువుతాను అనేటువంటిది మండే రోజు షేర్ చేస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఎవరికైనా హౌస్ వైఫ్స్కి వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు చాలా బూస్టప్ని ఇస్తుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? అంతేనండి. బై బై, టేక్